ఈసారి పుట్టినరోజు చీర తీసుకోవడం అయితే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. నాకు అసలు ఎక్కడ చీరలు నచ్చలేదు. మా రిలేటివ్స్‌లో అన్నారు ఒకసారి పోచంపల్లి వెళ్ళాలి అని. నాకైతే అది గుర్తొచ్చి నేను పోచంపల్లికైతే వెళ్ళినా. అక్కడ నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు షేర్ చేసుకుంటున్నా. ఎవరిని ఉద్దేశించి బాధ పెట్టాలనైతే కాదు. నాకు జరిగిందే చెప్తున్నా. నాకు తెలియక జరిగింది. ఏంటంటే అక్కడికెళ్ళిన తర్వాత చీరలు చూపించమని నేను అడిగితే చీరలు చూపించారు. కానీ అందులో నాకు ఒక్క చీర కూడా నచ్చలేదు. ఆ నచ్చని చీరలు 13,000, 15,000, 6,000 అట్లా చెప్తున్నారు రేట్లు. నాకసలు ఏం అర్థం కాలే. మళ్ళీ నేను పోచంపల్లి నుంచయితే రిటర్న్ అయినా. ఎందుకంటే నాకు శారీస్ గురించి అంత తెలియదు. నచ్చిన చీర తీసుకోవడం మాత్రమే తెలుసు. రేట్లు, దాని దాని నాణ్యత అవన్నీ నాకు తెలియక జరిగింది. స్వరూప అనే ఒక ఆవిడ నాకు రిటర్న్‌లో కలిసిందనమాట. ఆవిడ దగ్గరికెళ్ళి ఈ చీర అయితే నేను పుట్టినరోజుకి తీసుకొనైతే వచ్చినాను. ఆమెకి ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉంది. ఇది నాకు కొంచెం తక్కువలో అనిపించింది. ఇంక ఈ చీర అయితే పుట్టినరోజుకి తీసుకొనైతే వచ్చేసిన. అంటే తెలియక పోచంపల్లి వెళ్ళినా, తెలిసిన తర్వాత రిటర్న్ అయినా. నాకిది తెలియకనే జరిగింది.